Hi friends, welcome back to our channel Jobs for You. మీ ముందుకి ఇంకో నోటిఫికేషన్తో రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి IHPT నుంచి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులని రిలీజ్ అవ్వడం జరిగింది. సో IHPT అంటే ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ పలంపూర్. ఇది వన్ ఆఫ్ ద CSIR అండర్లో ఉన్న అండర్లో వర్క్ చేసే సంస్థ అండి. సో CSIR నుంచి ఇప్పటికే మనకు ఆల్మోస్ట్ చాలా నోటిఫికేషన్స్ అని పర్మనెంట్ ఉద్యోగాల కోసం చాలా నోటిఫికేషన్స్ అనేది నేను వీడియో చేశాను. సో మన ఛానల్లో ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి చూడండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అండి. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్, ఎటువంటి కాంట్రాక్ట్ ఇటువంటివి కాదు. సో అన్ని పర్మనెంటే. జీతం కూడా మనకి స్టార్టింగ్ రాగానే 35,000 పైనే ఉంటుందండి జీతం. అండ్ ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు అడగడం లేదు. సో దీంతో పాటు మనకి క్వాలిఫికేషన్ అంటే అర్హత, వీళ్ళు 10th పాటు మనం ఇంటర్ పాస్ అయి ఉండాలి, 10th పాటు డిప్లొమా పాస్ అయి ఉండాలి. అంటే డిప్లొమా ఎవరైతే చేస్తారో అండ్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది, ఏ కేటగిరీ ఉమెన్కైనా ఎటువంటి ఫీజు వీళ్ళు అడగడం లేదు. సో నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయకముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ నోటిఫికేషన్, ఏ వీడియో చేసినా కూడా మీరు అసలు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ దట్ నా వీడియోస్ని చూసి లైక్ చేయండి. సో దట్ ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వాళ్ళందరికీ రిఫరెన్సెస్లో ప్లే అవుతాం జరిగింది. అండ్ ఎవరైతే నా వీడియోస్ వల్ల బెనిఫిట్ పొందుతున్నారో అండ్ ఎవరైతే వాంటింగ్ ఉందో నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. మనం నోటిఫికేషన్ వెళ్దాం ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయడానికి. సో మనం నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి CSIR ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ నుంచి రావడం జరిగింది. సో IHPT అంటే అదేంటి. సో ఇది పలంపూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు జెండర్ బ్యాలెన్స్ అండ్ వర్క్ ఫోర్స్ కొంచెం బ్యాలెన్స్గా ఉండడానికి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేయడానికి. అది చెప్పడం జరిగింది. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి 0125. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ నెక్స్ట్ కమెన్స్మెంట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 1st March 2025 స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ మనం ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడైతే సబ్మిట్ చేసేయాలి ఆన్లైన్లో అంటే 28th March. అండ్ ఈ సబ్మిట్ చేసిన అప్లికేషన్ మనం హార్డ్ కాపీ ఈ హిమాచల్ ప్రదేశ్ అంటే ఈ IHPT పలంపూర్కి మనం పంపించడం జరగాలి. ఈ హార్డ్ కాపీని అంటే ప్రింట్అవుట్ తీసి. సో ఇది యాక్చువల్లీ ఇది పెద్ద అంటే ఎవరైతే హార్డ్ కాపీ తీసి నేను పంపాలి పోస్ట్ ఇవన్నీ ఒక పలకనే అనుకుంటున్నారో సో వాళ్ళందరూ అలా ఫీల్ అవ్వకండి. నేను దేనికి చెప్తున్నానంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఈ నోటిఫికేషన్ వీడియో చూస్తారు, ఓపెన్ చేస్తారు, బట్ నేను ఎప్పుడైతే హార్డ్ కాపీ అన్నారో అప్పుడే డ్రాప్ అయిపోతారు. సో అలా డ్రాప్ అవ్వకండి. ఆల్మోస్ట్ అక్కడే మనకి చాలా వరకు ఫిల్టర్ అయిపోతారు క్యాండిడేట్స్. సో ఆల్మోస్ట్ డ్రాప్ అవుతారు. బట్ మనం లైక్ దీన్ని మనం జాబ్ రావాలి అని చెప్పేసి అనుకొని ఈ జాబ్ను మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తాను. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే CSIR నుంచి వచ్చిన ప్రతి పోస్ట్ ప్రతిదీ కామన్ సిలబస్ కామన్గా ఉంటుంది. ఒకదానికి ప్రిపేర్ అయితే చాలు, మనం ఏ జాబ్ అయినా రాయొచ్చు. సో ఎవరైతే మేము రెడీ అనుకుంటున్నారో వాళ్ళందరూ వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి CSIR IHPT అంటే ఏంటని వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం షార్ట్ నోటీస్లో ఇచ్చారండి. సో ఇది అండ్ వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అనేది వీళ్ళు రిక్రూట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిక్రూట్మెంట్ పోస్టులు అనేది మనం చూస్తే సో ఏమేమి పోస్టులు అంటే అన్ని అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అండి. సో పోస్ట్ కోడ్ అన్నిటికీ కలిపి JSA 2501. ఇది నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. దాంట్లో జనరల్ ఉంది, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంది, స్టోర్ ప్రొసెసర్స్ అంటే స్టోర్స్ అండ్ పర్చేస్ ఉంది. సో అన్ని పోస్ట్ అంతా మ్యాక్సిమం అన్ని పోస్టులు కలిపి 6 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ కాబట్టి అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అండ్ పే స్కేల్ కూడా చూస్తే మనకి 19,900 స్టార్టింగ్ ఉంటుంది. అన్ని కలుపుకొని మనకి 35,000 పైన వస్తుంది. కామన్ ఎక్స్పీరియన్స్ అంతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే 10th పాటు ఇంటర్ పాస్ అయి ఉంటారో, 10th పాటు డిప్లొమా పాస్ అయి ఉంటారో, సో డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఇంటర్లో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంట్లో పాటు మనకు కొంచెం ప్రొఫెషనల్ టెస్ట్ అంటే టైపింగ్లో కొంచెం ప్రొఫిషియన్సీ అని ఉండాలి. సో 35 words per minute ఇంగ్లీష్లో కానీ 30 words per minute హిందీలో కానీ మనకి టైప్ చేయడం రావాలి. అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 18 అనేది మాక్సిమం మినిమం ఏజ్, 28 అనేది మాక్సిమం ఏజ్. ఏజ్ రిలాక్సేషన్ కింద మనకి యాక్చువల్గా కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకేంటంటే ఈ జాబ్ మనం కొడితే ఇన్కేస్ మనకి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయని వీళ్ళు ఇక్కడ మేనేజర్ చెప్తాం జరిగింది. DAలు, హౌస్ ఎలిమెంట్, HRAలు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కింద వచ్చే అన్ని అమెండ్మెంట్స్ అని CSIR కింద వచ్చే అన్ని రెసిడెన్షియల్ అలాట్మెంట్ రూల్స్ అన్నీ ఉంటాయని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు పోస్ట్ బెనిఫిట్స్ సచ్ యాజ్ లైక్ మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. సో నేషనల్ పర్మనెంట్ పెన్షన్ స్కీమ్ కింద కూడా మనని యాక్చువల్ అది కూడా వర్తిస్తుందని వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ క్లారిటీగా ముందే చెప్పడం జరిగింది. మెయిన్ రూల్ ఏంటంటే మనం ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఒకవేళ జాబ్ అనేది మనం కొడితే ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్ 2 years అనేది ఉంటుంది. ఆ ప్రొబేషన్ అయిపోయాక ఎక్కడైతే CSIR HIPT ఉందో అక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది.
సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఎలా కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది ఎలా అంటే రిక్రూట్మెంట్ అనేది ఎలా చేస్తారంటే 2 లెవెల్స్లో చేస్తారండి. ఒకటి రిటర్న్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ టైపింగ్ టెస్ట్. ఈ రెండింటిలో మనల్ని సెలెక్ట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరిగింది. అండ్ మనం సెలెక్ట్ అయితే కూడా హిమాచల్ ప్రదేశ్లోని జాబ్ పోస్టింగ్ అని ఉంటుంది. 2 years కష్టపడ్డాక మనం ఎక్కడైనా IHBT ఎక్కడ ఉన్నా కూడా మనకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. సో ఇంకో వీళ్ళంటే ఇంకా రిటర్న్ ఎగ్జామినేషన్. సో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుందని చెప్పడం జరిగింది అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందని చెప్పడం జరిగిందండి. ఎగ్జామినేషన్ డెస్టినేషన్ పలంపూర్. ఇన్ కేస్ నోటిఫికేషన్స్ అనేది ఎక్కువ అయితే అవుట్ సైడ్ ఆఫ్ పలంపూర్ అంటే ఎగ్జాంపుల్ చండీగఢ్ కానీ ఢిల్లీలో కానీ ఉంటాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ 5 years అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ SC ST అండ్ క్యాండిడేట్స్కి ఉంటుంది. 3 years అనేది OBC క్యాండిడేట్స్కి అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయాలి అంటే ఇంకా ఓకే మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే అన్ని ఎగ్జామినేషన్కి ఒకే ప్యాటర్న్ ఉంటుందని చెప్పాం కదా CSIR నుంచి. సో ఇది కూడా అండి ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది మనకి పేపర్ 1 పేపర్ 2 అనేది రిటర్న్ కాంపిటీషన్ ఎగ్జామ్ ఉండేది. సో దీని తర్వాత ప్రొఫిషియన్సీ అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ 2 పేపర్స్ ఉంటాయి కదా, ఆ ఫస్ట్ 2 పేపర్లో పేపర్ 1 అనేది క్వాలిఫై, 2 పేపర్లు ఒక రోజే రాస్తాం. పేపర్ 1లో క్వాలిఫై వస్తేనే పేపర్ 2 అనేది మనం వీళ్ళు కరెక్ట్ చేయడం మొదలు పెడతారు, లేకపోతే మనం డిస్క్వాలిఫైడ్. సో పేపర్ 1 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అసలు టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయండి, 2.5 hours. అండ్ మనకి ఏంటంటే CHSL CGL ఆ లెవెల్లోనే క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. బోత్ హిందీ ఇంగ్లీష్ రెండిట్లో ఉంటాయండి మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ అనే క్వశ్చన్స్ రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks అలొకేట్ చేస్తే అంత 200 marks అనేది ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇది 90 minutes అనేది అలొకేట్ చేస్తారు. సో పేపర్ 1 క్వాలిఫై అయితేనే పేపర్ 2 రాసినా కూడా వాళ్ళు మనని దాన్ని కరెక్ట్ చేయడం మొదలు పెడతారని చెప్పడం జరిగింది. సో పేపర్ 2లో ఏముంటుందంటే 1 hour అలొకేషన్ ఇస్తారు టైము. సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. 50 100 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. 150 marks అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 marks అంతా 300 marks అనేది ఉంటుంది. సో ఇన్ కేస్ ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టామంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెండిట్లో మనం పేపర్ 2లో మనం ఎలా అయితే బాగా పర్ఫామ్ చేస్తాం, పేపర్ 2 ద్వారా మనం మెరిట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి సెకండ్ ఎగ్జామ్ అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరిగింది. ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటి అంటే మనం టైపింగ్ టెస్ట్ అనేది ఇస్తారండి. టైపింగ్ వర్డ్స్ అనేది 35 words per minute ఇంగ్లీష్లో కానీ 30 words per minute హిందీలో కానీ మనం టైప్ చేయాలి. సో ఈ కండిషన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను. ఎవరైతే వాళ్ళు అంటే మనకి పారాగ్రాఫ్ ఇంటెన్షన్ ఎలా ఉండాలి, హిందీలో ఎలా ఉండాలి, లైక్ ఎన్ని స్పెల్లింగ్స్ ఉండాలని క్లారిటీగా వీళ్ళు ఇది కూడా ఇచ్చారు. సో ఎవరైతే టెన్షన్ పడమాకండి, టైపింగ్ టెస్ట్ ఉంటుంది, మన టైపింగ్ టెస్ట్ ప్రిపేర్ కూడా అవ్వచ్చు, ఇబ్బంది లేదు ఈ మోడర్న్ ఎరాలో. నెక్స్ట్ ఇంకోటి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఏంటి అంటే క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ EWS OBC వాళ్ళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా వీళ్ళు అడగడం జరిగింది. ESM కోటాలో వాళ్ళు 500 ఫీజు అనేది కట్టడం జరగాలి. అది కూడా త్రూ SBI ATM, SB కలెక్ట్ ఆన్లైన్ ద్వారా కడతాం మనం. ఎవరైతే SC ST PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనం 500 వాళ్ళందరూ ఫీజు నుంచి ఎగ్జామ్ చేశారు. సో ఇదండి ఎగ్జామినేషన్ ఫీ గురించి. అండ్ మనకి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ నేను ఆల్రెడీ లింక్ ఇస్తాను బయోలో కాదు మన డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్లో మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ పేజ్కి వెళ్ళిపోతారు. మనం ఏంటంటే ఒక వ్యాలిడ్ మెయిల్, ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఉంచుకోవాలి. సో ఆ ఉంచుకొని మనం రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుద్ది. సో రిజిస్ట్రేషన్ అయ్యాక మనం ఏం చేస్తామంటే మన కాలర్ ఫోటోగ్రాఫ్ని, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఇంత విడిట్ దాంట్లో ఉంచుకొని మన సిగ్నేచర్ని రెడీగా ఉంచుకోవాలి. సో ఇవన్నిటితో పాటు మనం ఏం చేయాలి అంటే మనం అప్లై చేస్తే అమౌంట్ కడతాం కదా, సో ఆ అమౌంట్ కట్టింది మనం అప్లోడ్ చేసి ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేశాక ఆ ఫిల్ చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ మనం పోస్ట్లో పెట్టి స్పీడ్ పోస్ట్ అనేది వీళ్ళు చెప్పిన అడ్రస్కి పంపించాలి. ఆ అప్లికేషన్ ఆ పోస్ట్లో ఏమేమి పెట్టాలో అనేది మీకు చెప్తాను. ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిల్ అయిపోయింది, ఎగ్జామినేషన్ ఫీజు కట్టేసాం, అది కూడా అప్లై చేసేసాం. సో అయిపోయిన తర్వాత అన్ని పోస్ట్ తీసుకోవాలి. ఏమైనా తీసుకోవాలంటే ప్రింట్అవుట్ అప్లికేషన్ ఏమైతే ఆన్లైన్లో మనం అప్లై చేస్తామో ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత మనం ఏమైతే అమౌంట్ అయితే ఫీజు కడతామో అది ఈ రిసిప్ట్ చలాన్ కింద దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత మన కలర్ ఫోటో సైజు పేస్ట్ చేయాలి, అప్లికేషన్ ఫామ్లో పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ చేసిన అట్లాంటి ఫొటోస్ 2 ఉంచుకోవాలి, ఎందుకంటే ఫర్దర్ నోటిఫికేషన్ అంతా ఉండాలి. నెక్స్ట్ సెల్ఫ్ అసిస్టెడ్ అంటే ఫోటో కాపీ మీద డేట్ ఆఫ్ బర్త్ ప్రింట్ ఇస్తాం, జిరాక్స్ ఇస్తాం కదా, దాని మీద సిగ్నేచర్ పెట్టాలి కింద. అండ్ ఫోటో కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మార్క్ షీట్స్ సెమిస్టర్ వైజ్ అన్నీ ఉంటాయో అన్నిటి కింద సిగ్నేచర్ అనేది చేయాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ లెటర్స్ మీద కూడా సిగ్నేచర్ చేయాలి. అంటే జిరాక్సెస్ మీద క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ చేయాలి. ఎన్ని మెడికల్ సర్టిఫికేట్స్ అని పెట్టాలంటే దాని మీద కూడా జిరాక్స్ సైన్ పెట్టాలి. సైన్ పెట్టి ఇవన్నీ ఒక
ఎన్వలప్ తీసుకొని ఆ ఎన్వలప్ మీద ఇక్కడ ఫ్రమ్ ఇక్కడ టు అడ్రస్ పెట్టి ఇవన్నీ దాంట్లో మనం అన్ని పిన్ చేసి లోపల పెట్టి మనం అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి. సో అప్లికేషన్ అనేది ఎక్కడ సెండ్ చేయాలి మీ అందరికీ డౌట్ ఉంటుంది. సో అప్లికేషన్ అనేది ఎక్కడ సెండ్ చేయాలంటే మనం టు ద డైరెక్టర్ ఆఫ్ CSIR ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ, పోస్ట్ కో బాక్స్ నెంబర్ 6, పలంపూర్ డిస్ట్రిక్ట్, మధ్యప్రదేశ్. ఈ పోస్ట్ దాన్ని మనం స్పీడ్ పోస్ట్, మ్యాక్సిమం స్పీడ్ పోస్ట్ అనేది సెండ్ చేయండి. ఓకే గైస్, ఇది దట్స్ ఆల్. ఇది గైస్, ఇది నోటిఫికేషన్. ఇంకా మీకు ఏమన్నా నోటిఫికేషన్లో డౌట్స్ కానీ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో డోంట్ ఫర్గెట్ గైస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్.